నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఈరోజు ఒక మంచి హెల్త్కి సంబంధించి, అలాగే ముఖ్యంగా కంటి కింద చారలు ఏర్పడటం, కళ్ళు చాలా టైర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కామెడీగా మాట్లాడుకోవాలి అంటే యాక్చువల్గా క్యారీ బ్యాగ్స్ అంటూ ఉంటారు. ఇక్కడ ఇవి కిందికి జారిపోయినట్టుగా, స్కిన్ జారినట్టుగా కనపడటం మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి దానికి ది బెస్ట్ మెడిసిన్లా వాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్. కాకపోతే చాలామంది ఆలుని వాడినప్పుడు మనకి మామూలుగా ఏమనిపిస్తుందంటే ఆలుని డైరెక్ట్గా వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆలుతో కొన్ని మిక్స్ చేసుకొని వాడుకోవటం వలన అటు ఫేస్ గ్లోతో పాటు ఇటు మంచి రెమెడీగా కూడా యూజ్ అవుతుంది. ఎప్పటికీ మనం రెగ్యులర్గా వాడుకుంటే అసలు ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తొలగిపోయే అవకాశం ఉంటుంది. నల్లటి చారలు, నల్లటి మచ్చలు, ఈ క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఒక 2 నెలలు కంటిన్యూగా వాడటం వలన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో అది ఎలా, ఏమేం కావాల్సిన పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాం. మంచి ఆలుగడ్డ, ఈ సైజు ఆలుగడ్డ పెద్దది. ఒకవేళ చిన్న ఆలుగడ్డలు అయితే కనుక 2 ఆలుగడ్డలు పడతాయి. 2 ఆలుగడ్డలు ఈ సైజువి కావాలి. చిన్నవైతే, పెద్దదైతే ఈ సైజుకి సరిపోతుంది ఒక ఆలుగడ్డ. పాలు, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, పాలు అనేది చాలా మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది, చాలా బాగా పనికొస్తుంది. అండ్ స్కిన్ అనేది స్మూత్ అవ్వటానికి బాగా యూజ్ అవుతుంది పాలు. కాఫీ పౌడర్ హెల్త్కి ఎంత మంచిదో తెలియదు, కానీ ఫేస్కి మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు. మంచి ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది మనకి హెల్త్కి, కడుపులో తినటానికి అంత మంచిది కాదు, బట్ ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ పోవటానికి కానివ్వండి, లేదా స్వెట్ ఎక్కువగా వచ్చే వాళ్ళకి ఉప్పు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా వాడుకోవాలో చెప్తాను. సాల్ట్. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఫేస్కి సంబంధించింది అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తాను. 2 ప్రాసెస్లో ఒక 1 అవర్ మనం టైం కేటాయించుకోగలిగితే చాలా అంటే చాలా క్లీన్గా స్కిన్ అనేది ఉంటుంది. కొంచెం లెంతీ ప్రాసెస్, బట్ చాలా బాగా పని చేస్తుంది. సో ఇలా ఆలు తీసుకొని ఫస్ట్ దీన్ని పీల్ చేసుకోండి. పీల్ చేసుకొని ఎందుకు వాడుకోవాలి, డైరెక్ట్గా వాడేసుకోవచ్చు కదా, డైరెక్ట్గా ఎలాగో మీరు మిక్సీ అంటున్నారు కదా, డైరెక్ట్గా వాడచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ పీల్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే దీని మీద ఉన్నటువంటి డస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోయే అవకాశం ఉంటుంది. మనకి పీల్ చేయటం వల్ల దీని మీద ఉండేటటువంటి రసం ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి స్కిన్ అబ్జర్వ్ చేసుకోవటానికి కూడా బాగా ఉంటుంది. ఎటువంటి డస్ట్ అనేది ఉండదు, కాబట్టి పీల్ అనేది పీల్ తీసేయాలి. అలాగే డైరెక్ట్గా కొంతమందికి ఫేస్కి వాడుతూ ఉంటారు, బట్ అది అంత మంచిది కాదు. సో ఇది మనకి మిక్సీలో అందుబాటులో వేసుకోవటానికి కరెక్ట్గా మనం ఫస్ట్ పార్ట్లో భాగంగా ఇట్లా ఇలా కప్ తీసుకుంటే మనకు ఒక 1/2 కప్పు ముక్కలు సరిపోతాయి. ఇది ఫస్ట్ పార్ట్. మనం చేసుకునే దాంట్లో ఈ కింద నల్లచారులు కానీ, క్యారీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ పోవటానికి ఒక 1/2 కప్పు ఆలు ముక్కల్ని ఇలా కప్గా తీసుకుంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. సో ఇలా 1/2 కప్పు ముక్కలు తీసుకొని ఇప్పుడు మిక్సీ తీసుకోవాలి. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా చక్కగా మెడిసిన్లో యూజ్ చేసుకోవచ్చండి ఇది. సో ఇందులో మనకి ఒక 2 స్పూన్లు పచ్చిపాలు, ఏదైతే పచ్చిపాలు ఉన్నాయో ఆ పచ్చిపాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఇందులోంచి జ్యూస్ అనేది మనకి రావాలి కాబట్టి మస్ట్గా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. సో ఇలా పెట్టుకొని మీరు ఈ జ్యూస్ను మొత్తాన్ని కూడా పాలతో ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఇదంతా జల్లించేసుకోండి. వాటర్ మాత్రమే కిందికి వెళ్ళిపోతుంది. ఇది కంప్లీట్గా మనకి పిప్పిలా మిగులుతుంది. ఈ పిప్పిని పడేయద్దు, ఇది ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు. పిప్పిని అలా పడేయటం కరెక్ట్ కాదు. ఇది ఏంటి అంటే మనకి మొత్తం క్లెన్జింగ్ లాగా చాలా అంటే చాలా నీట్గా స్మూత్గా అయిపోవటానికి మనకి యూజ్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. దగ్గర ఒక 10 డేస్ ఫ్రిడ్జ్లో ఉంటుంది హ్యాపీగా. సో ఇదంతా ఇలా పేస్ట్గా అవుతుంది. వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోయిన దాన్ని ఇందులో మనం ఏమీ కలపలేదు, జస్ట్ ఆలు అండ్ పాలు ఏవైతే ఉన్నాయో అవి కలిపాము. సో దీన్ని ఇలా తీసుకొని ఏదైతే ఉందో, ఈ మిక్చర్ ఏదైతే ఉందో దీన్ని
కంటి దగ్గర ఏదైతే నల్ల చారలు ఇక్కడ ముఖ్యంగా ఈ ప్లేస్లో ఉన్నాయో దాన్ని అలా రాసుకునే ప్రయత్నం చేయండి. చిన్నగా ఇలా మసాజ్ చేసుకోండి, ముఖ్యంగా కళ్ళ దగ్గర, ఆ తర్వాత ఇక్కడ లిప్ దగ్గర ఉంటాయి ఎక్కువగా. నల్ల చారలు పోవటానికి, ఈ చారలు పడిపోతూ ఉంటాయి, లైన్స్ పడుతూ ఉంటాయి స్కిన్ మీద. కొంతమందికి నొసుల మీద కూడా ఇలా నొసులు చిట్లిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా లైన్స్ పడతాయి. ఆ లైన్స్ పోవటానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇలా మసాజ్ చేయాలి, ఐ కింద ఇలా మసాజ్ చేసుకోవాలి. అయితే ఈ మిశ్రమంలోనే మనము నెక్స్ట్ సేమ్ ఇది ఆలు కలిపిన పాలు కాబట్టి ఇది మొత్తం నెక్కి ఎన్ని స్పూన్స్ ఉంది అని మీకు డౌట్ రావచ్చు. ఒక హాఫ్ కప్ తీసుకుంటే హాఫ్ కప్లో మనకి ఇలా 3 స్పూన్లు తీసుకుంటే దగ్గర మనకి 6 స్పూన్స్ వస్తాయి. ఈ 6 స్పూన్స్ని హాఫ్ చేసుకొని మీరు స్టోర్ చేసుకొని ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, లేదా నెక్ మొత్తానికి హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామందికి, ముఖ్యంగా అమ్మాయిలకి స్లీవ్స్ వేసుకునే వాళ్ళకి, అండర్ ఆర్మ్స్కి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో అంతా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక కరెక్ట్గా టీ స్పూన్తో ఫుల్ స్పూన్ వేసుకోవాలి. ఎనీ కాఫీ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ కాఫీ పౌడర్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా తయారవుతారు. సో ఇది ఫస్ట్ మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీకు బాగా గుర్తుండిపోయే విషయం ఏంటి అంటే మీ స్కిన్ క్లీన్గా, డస్ట్ లేకుండా, ఎప్పుడు కూడా ఒక రకమైన షైనింగ్గా ఉండాలి అంటే చాలా పించ్ ఆఫ్ సాల్ట్ అండి. సాల్ట్ అంటే ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్. సాల్ట్ అనేది క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఎక్కడ దాకా ఎందుకు, మనకి షింకుల దగ్గర లేకపోతే మనకి ఏదైనా డస్ట్ పడితే ఉప్పు చల్లేసి ఉంచండి, కొంచెం సేపు అయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని మనకు వస్తువులకు సంబంధించి కూడా పూర్వంలో మన తాతయ్యలు, అమ్మమ్మలు మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా అని ఫేస్కి విపరీతమైన ఉప్పు పెట్టడం కాదు, జస్ట్ చిటికెడు ఉప్పు అందులో కలుపుకోవాలి. తర్వాత ఇది ఏదైతే ఉందో మనం పిప్పి, ఇంతకుముందు తీసి పెట్టిన పిప్పి ఏదైతే ఉందో అది మళ్ళీ ఇందులో వేసేసుకొని, ఎందుకంటే ఫేస్కి స్టిక్ అవ్వాలి కదా, స్టిక్ అవ్వాలి అంటే మనకి కొంచెం థిక్కీనెస్ ఉండాలి. ఆ థిక్కీనెస్ కోసం ఖచ్చితంగా ఇది మళ్ళీ మిక్స్ చేసుకొని దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నేను ఏదైతే ఇది ఫస్ట్ మనం ఆలు అండ్ పాలుతో స్కిన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని అలాగే ఉంచి దాని మీద ఇది అప్లై చేసుకోవాలి. వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా వాటికి మనకి స్క్రబ్ తర్వాత వాష్ చేసుకుంటాం, క్లీన్ చేసుకుంటాం కదా, ఇది అలా అవసరం లేదు. డైరెక్ట్గా అలాగే దాని మీద చక్కగా ఈ ప్యాక్ వేసేసుకోవచ్చు. వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. సో ప్యాక్ కూడా మనకి ఆ థిక్కీనెస్ ఉంటుంది. మీ కలర్ నీట్గా, కలర్ చేంజ్ నీట్గా కనిపిస్తుందండి. జస్ట్ 1 or 2 టైమ్స్కే మీ ఫేస్లో ఆ కలర్ చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. చాలామంది మిమ్మల్ని అడగటం కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు, స్కిన్ చాలా క్లీన్ అయిపోయింది నీది, ఏంటి, ఏం చేసావు, ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలా అయిన తర్వాత ఇది వాటర్తోనే మనకి యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక 20 మినిట్స్లో కంప్లీట్గా ఆరిపోతుంది. మీరు ఏసీలో, ఫ్యాన్లో కూర్చుంటే 10 to 15 మినిట్స్లోనే ఆరిపోతుంది. ఎప్పుడైతే ఆరిపోతుందో అప్పుడే క్లీన్ చేసుకోండి. అప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల మాత్రమే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. క్లీనింగ్ తర్వాత మీరు చేయాల్సిన ఇంకో ముఖ్యమైన పని ఏమిటి అంటే, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో స్కిన్ అనేది, చాలా నీట్గా ఉంటుంది. కాఫీ పౌడర్ అయితే మీకు మంచి ఫేషియల్గా యూజ్ అవుతుందండి. ఏ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అసలు లూజ్ మనకి మామూలుగా బయట మార్కెట్లో కాఫీ పౌడర్ మామూలుగా కాఫీ బిళ్ళలు దొరుకుతాయి, అది తీసుకొచ్చుకొని పౌడర్ చేసుకొని అయినా కానీ హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. బ్రూనో లేకపోతే నెస్కాఫేనో అలా కంపెనీస్ కూడా ఏం అవసరం లేదు. అసలు కాఫీ బిళ్ళలు అయితే ఇంకా చాలా న్యాచురల్ కాబట్టి అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో స్కిన్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. సో మీరు దీని మీద ఎప్పట్లాగానే ఆయిల్ రాయటంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా మాయిశ్చరైజర్ కానీ లేదా ఎనీ
క్రీమ్స్ కానీ ఏదైనా అప్లై చేసుకోండి నైట్ టైం అయితే. రేపు మార్నింగ్ పార్టీ ఉంది, ఫస్ట్ మాయిశ్చరైజర్ లేదా ఏదైనా ఆయిల్, అలోవెరా జెల్ ఉంటే అలోవెరా జెల్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ మేము ఆయిలే అప్లై చేసుకుంటామంటే ఆయిలే అప్లై చేసుకోవచ్చు. చాలా నీట్గా, అసలు స్మెల్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీకు ఒక రిలీఫ్ ఫీలింగ్ కలుగుతుంది ఫేస్ మీద. ఈ క్లీనింగ్ ఇదంతా అయిన తర్వాత ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందంటే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, రెగ్యులర్గా చేసుకోండి. ఏదైనా రిజల్ట్ రావాలి అంటే రెగ్యులర్గా చేసుకోవాలి. చాలా వరకు 100% రిజల్ట్ వస్తుంది. ముఖ్యం కలర్ చేంజ్ కాదు, స్కిన్ అనేది క్లీన్ అవుతుంది, ఈవెన్గా కనిపిస్తుంది స్కిన్. ఇలాంటివి చేసుకోవటం వలన, ఈవెన్గా కనిపించటం వల్లనే మనకి స్కిన్ హెల్దీగా కనిపిస్తుంది. అది అబ్జర్వ్ చేయండి. సో అందరికీ నచ్చుతుంది వీడియో అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.